నీకు విషయం చెప్పాలి. నేను నీకో విషయం చెప్పాలి. అయితే ఫస్ట్ నువ్వు చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్. అదేంటి సుబ్బు, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. దరిద్రం కూడా ఇంత కోఇన్సిడెన్స్ గా జరగదు తెలుసా? నేను చెప్పేది నువ్వు అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ప్లీజ్. Will be continued. After a gap, boss is back. ఈరోజు ఎవరిని సాగకూడదాం? అర్జున్ గాడు. రింగ్ అవుతుంది. హలో హలో మావా. చెప్పు మామా. సాయంత్రం హైదరాబాద్కి వస్తానా, నీ ఫ్లాట్ అడ్రస్ పెట్టు ఒకసారి. హలో హలో, సిగ్నల్ లేదురా. ఒరే పల్లెటూరులో నాకే సిగ్నల్ ఉంది, నీకెందుకు రావడం లేదురా? హలో, అరే వినిపిస్తుందా? హలో, నాకు వినపడట్లేదురా. నువ్వు వినపడట్లేదు అనేది మాత్రం వినిపిస్తుందిరా. హలో 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 హలో. ఈడొకడు నా ప్రాణానికి. అరే ఎవడు రా పొద్దు పొద్దునా? చింతపండు సత్య అని మా ఊర్లో ఒకడు ఉంటాడురా. వాడు పార్ట్ టైం జాబ్ ఏంటంటే మనం హైదరాబాద్లో చేసే పనులన్నీ వెళ్ళి ఊర్లో పంచాయతీ పెడతాడు. అయితే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? రే వాడు మన ఫ్లాట్కి వస్తానంటున్నాడు రా. వస్తే రానిరా, నేనుండగా నీకు భయం ఏంటి? నా భయం అంతా నువ్వు ఉన్నావనే రా యదవా. ఈడొకడు. అరే అర్జున్, మిద్దపైకి ఎక్కి మాట్లాడుతానా? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ఒరే చింతపండు చెప్పు, ఎలా ఉన్నావు? అదంతా కాదు, నేను సాయంత్రం హైదరాబాద్కి వస్తానా, ముందు నీ అడ్రస్ పెట్టు. అరే నేను కొంచెం బయటికి వెళ్తున్నాను రా, ఈరోజు ఫ్లాట్లో అసలు ఉండను. నువ్వు బయటికి వెళ్ళరా, నేను నీ ఫ్లాట్లో ఉంటా. నువ్వు అడ్రస్ పెట్టు ఒకసారి. రే అది కాదురా చింతపండు. అర్జెంట్గా అడ్రస్ పెట్టి నీది ఒకసారి. మామ చెప్పేదిరా. అడ్రస్ పెట్టు. ఏదిరా పెట్టేది? ఈడప్ప ఈడేంటి రైట్ తగులుకున్నాడు. అరే పాపం రమ్మని రా అని. పోయిన వారం మా వాడు ఇలానే జాలిపడి స్టే ఇస్తే వాడు ఆటోబయోగ్రఫీ మొత్తం వాడు ఊర్లో బయట పెట్టాడు. ఇప్పుడు వాడి జీవితం సర్వనాశనం. ఓ అమ్మో, టైం అవుతుంది, ఫ్రెష్ అప్ అవ్వండి, ఆఫీస్కి వెళ్దాం. సరే మావా. గుడ్ మార్నింగ్ సుబ్బు. చెప్పేం కావాలో? నువ్వంత హార్ష్గా మాట్లాడకు సుబ్బు. నేనేం మోసగాన్ని కాదు, నన్ను నమ్ము. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, ఆఖరికి జీపే, ఫోన్పేలో కూడా బ్లాక్ చేసేవండి సుబ్బు. థ్యాంక్ గాడ్ మెయిల్లో బ్లాక్ చేయలేదు. లిటరలీ నైట్ 100 మెయిల్స్ చేశా, చూసుకోలేదా? అర్జున్ ప్లీజ్, నీ లైఫ్ నువ్వు చూసుకుని నా లైఫ్ నేను చూసుకుంటా. ఇట్స్ ఆల్ ఓవర్ నౌ. సరే నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు నార్మల్ అయ్యాకే మాట్లాడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పు, నిన్న కోపంలో బేబీని అబార్ట్ చేసుకుంటా అని చెప్పావు కదా, ఆ పిచ్చి పని అయితే చేయలేదుగా? ఇంకా లేదు. థ్యాంక్ యూ కృష్ణ, అల్లా జీసస్. కానీ క్లినిక్లో ఆల్రెడీ మాట్లాడేసా, రేపు ఈవినింగ్ వెళ్ళి చేయించుకోవాలంతే. సుబ్బు నువ్వు చేసే చాలా పెద్ద తప్పు. వద్దు, ఒక ప్రాణం తీసే రైట్ మనకు లేదు. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, నా ప్రాణం నేనే తీసుకుని నేనే చచ్చిపోతా. ఈ రెండిట్లో ఏది బెటరో నువ్వే చెప్పు. లేదా ఇంకో థర్డ్ ఆప్షన్ ఉంది. ఏంటి? ఒక రోకల బండి తెచ్చి తలకు కొట్టు, నేను చస్తా. ఇదేదో బాగుంది. అంటే నేను చస్తే నీకు లెక్కలేదా? లేదు, కొంచెం కూడా అస్సలు లేదు. ఒక మూలలో కూడా లేదా? అర్జున్ 7th ఫ్లోర్కి వెళ్ళు, దర్శన్ నీకు కొన్ని ఫైల్స్ ఇస్తాడు, అవి తీసుకెళ్లి 2nd ఫ్లోర్లో టెక్నికల్ టీమ్కి ఇవ్వు. అనిత సీరియస్లీ ఒక ఆఫీస్ బాయ్కి చెప్పాల్సిన పనులన్నీ నాకు చెప్తున్నావు? పొరపాటున వచ్చిందిరా నీకు ఈ జాబ్. యాక్చువల్లీ నువ్వు ఆఫీస్ బాయ్ లాగా లేదంటే వాచ్మెన్ లాగా ఉండాల్సిన వాడివి. 7th ఫ్లోర్ టు 2nd ఫ్లోర్ అంతే కదా? వీళ్ళిద్దరిని రోకల బండి కట్టేసి దుర్గం చోరులో దోసేయాలి. ఓకే, ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? అవునా, నైస్. అనిత 1 సెకండ్.
చెప్పు సుబ్బు. నాకు అర్థమవుతుంది అర్జున్ నీతో చేసింది తప్పే అని, కాదనట్లేదు, కానీ మరీ తను ఆఫీస్ బాయ్లా పని చేయాలా? I don't really think he deserves that. ఓ మిస్ సుబ్బలక్ష్మి, ఇక్కడ ఎవరేం పనులు చేయాలో మీరు నాకు చెప్పకండి మేడం. ఐ మేక్ డెసిషన్స్ హియర్. ఐమ్ సారీ. దట్స్ బెటర్. చెప్పు. ఏం లేదు, లీవ్ ఇట్. వావ్ మోహన్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు అర్జున్ గాడి మీద రివెంజ్ ఎలా తీసుకుందామా అని ఎదురు చూసా. కరెక్ట్ టైంకి ప్రమోషన్తో పాటు రివెంజ్ తీసుకునే అవకాశం కూడా ఇచ్చావు. అనిత, నీకు నాకు కావాల్సింది ఒకటే, ఆ అర్జున్ గాన్ని సావ మింగి పైచాచిక ఆనందం పొందడం. దేని గురించి అయితే నా తల బగులు కొట్టాడో దాని నుంచే బ్రేకప్ చేయించాం. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మొత్తం 2 ప్లాన్స్. ప్లాన్ నెంబర్ 1, ఎల్లుండి వాడు చేసిన ఇంటిగ్రేషన్ లాంచ్ అవబోతుంది. క్రియేట్ చేసిన వాడైతే క్రెడిట్స్ మొత్తం నాకు. ఇదేలా ఉంది? అద్దిరిపోయింది. థ్యాంక్ యూ. అవును మోహన్, నీకు ఏఐలో ఫేస్ మాఫింగ్ ఎలా చేయాలో తెలుసా? తెలుసు. మరి వాయిస్? 2 వచ్చు, అయినా ఎందుకు? అది నా ప్లాన్ నెంబర్ 2. హలో, బా ఎవరు? నేను అక్కని. నాకు అక్కలు ఎవరు లేరే, రాంగ్ నంబర్. సుబ్బు వాళ్ళ అక్కని అర్జున్. హో అక్క మీరా, ఎలా ఉన్నారు? బానే ఉన్నా అర్జున్. ప్రెగ్నెంట్ అంట, కంగ్రాట్స్ అక్క. థ్యాంక్స్ అర్జున్, నీకు కూడా కంగ్రాట్స్. ఓ నీకు చెప్పేసిందా మ్యాటర్? చెప్పేసిందిలే. మరి మీరేమన్నారు? అక్క, అది నేను అర్జున్ లవ్ చేసుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు షాక్ అవ్వాలా? అది ఎక్స్పెక్టెడేలే. అక్క, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు షాక్ అయ్యావా? ప్రెగ్నెంట్ అవడం ఏంటే? యాక్చువల్లీ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అక్క. యాక్సిడెంట్ ఏంటే? నడుచుకుంటే వెళ్ళి వాడి మీద పడ్డావేంటి? సర్లే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఏం చేయాలో తెలియకే నిన్ను అడుగుతున్నాను. చూడు సుబ్బు, ఇంట్లో నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాన్నతో నేనేదో చెప్పి సెట్ చేస్తాను. నువ్వు మూసుకుని అర్జున్ని పెళ్లి చేసుకో. అక్క, అర్జున్ మనం అనుకున్నంత మంచోడు కాదక్క. 1x1 గురించి చాలా బ్యాడ్గా చెప్పింది తెలుసా? సుబ్బు, 100 మంది 100 రకాలుగా చెప్తారు. నువ్వేమనుకుంటున్నావో అదే ఇంపార్టెంట్. నువ్వు వాడితో స్పెండ్ చేసిన ఈ 2 months హ్యాపీగానే ఉన్నావా? కానీ వాడు నాకన్నా ముందు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. అది ఆలోచిస్తూనే ఒళ్ళు మండిపోతుంది నాకు తెలుసా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పాస్ట్లో లవ్ స్టోరీలు, బ్రేకప్లు ఉంటున్నాయి. ఓకే, లెట్స్ అజ్యూమ్ వాడు ఒక పెద్ద ప్లే బాయ్ అనుకో. అక్క, నేను ప్లే బాయ్ ఏంటి? ప్లే అనే పదం కూడా నా ఫోన్లో ప్లే స్టోర్లో తప్ప ఇంకెక్కడా లేదు. అందుకే అనుకో అన్నా. ఓకే, కంటిన్యూ. సరే, వాడొక పెద్ద ప్లే బాయే అనుకో. నువ్వే ఈ సిచ్యువేషన్లో వాడి రిలేషన్ వద్దనుకుంటున్నావు. వాడిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టావు. వాడికి నిన్ను రిలేషన్లో ఉండమని చెప్పి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? అది అలా చెప్పండి అక్క. నేను నిజంగా ఫ్లాష్ బ్యాక్లో ఏం చేయలేదక్క. ఏం చేసినా అంత సుబ్బుతోనే ఫస్ట్ టైం. మీరేనా నన్ను నమ్మండి అక్క. అర్జున్, మనం ఎంత జెన్యూన్గా ఉన్నామని ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రేమించిన వాళ్ళకి తెలిస్తే చాలు. నేను నిన్ను నమ్ముతున్నాను అర్జున్. అవునక్క, నాకు డౌటు. మీరు మీ చెల్లికి కదా సపోర్ట్ చేయాల్సింది, నాకెందుకు చేస్తున్నారు? ఏమో అనిత చెప్పినట్టు నేను నిజంగా ప్లే బాయ్ ఏమో. సార్, నిన్న సుబ్బుకు పెట్టిన మెయిల్స్ అన్నీ చదివాను. 100 మెయిల్స్ పెట్టావు. డబుల్ మీనింగ్లు ఏమైనా పెట్టామా? లేదులే. మీ ఇద్దరు వయసు దాటుకొచ్చిందని నేను. ఏది నిజమో ఏది అవ్వదో నాకు తెలీదా? అక్క, ఇప్పుడు తనకి నా మీద ఉన్న కోపంతో ఏం చెప్పినా చెప్పుతో కొడుతుంది. అందుకే మీకు చెప్తున్నా, ఐ లవ్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మాస్టారు, తను కొంచెం టైం ఇవ్వు, అదే సెట్ అయిపోతుంది. అక్క, నాకు ప్రామిస్ కావాలి. ఏంటి నాన్న? తను ఏందో అబార్ట్ చేసుకుంటా అంటుంది అక్క. నాకు చాలా భయం వేస్తుంది. అదేం చేసుకోకుండా మీరే కొంచెం చూసుకోండి అక్క. చూడు అర్జున్, ఇది తన లైఫ్, మనం చెప్పగలం. డెసిషన్ మాత్రం తనే తీసుకుంటుంది. సైకో. మ్యాక్స్ ఒక 2 daysలో అది అనుకున్నది చేసేస్తుంది. 2 days ఎందుకక్క? దీన్ని కూడా ముహూర్తం ఏమైనా చూసుకుంటుందా అట్టా? కాదయ్యా బాబు, మీ ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ లాంచ్ ఉందంట కదా, అది అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పింది. సరే అక్క, రేపట్లోగా ఎలాగైనా ఎంత కష్టమైనా దాన్ని కాలు పట్టుకునైనా నేను కన్సీవ్ చేస్తా. ఏంటి? అదే కన్విన్స్ చేస్తా. ఆహా, సరే సరే. అక్క, ఇంకో చిన్న ఫేవర్ అక్క. అడుగు నాన్న. తన ఫోన్లో నుండి నన్ను అన్బ్లాక్ చేస్తారా ప్లీజ్? సరే, తన ఇంటికి వచ్చాక ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అప్ అవుతుంది, అప్పుడు చేస్తా. అక్క, మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. సరే అర్జున్, బాయ్.
అయితే ఆ లక్క మన సైడే అంటావు. ఫుల్ సపోర్ట్ మనకే అంటావు. మనకే. నువ్వు చెల్లిని కాకుండా అక్కని కోకాల్సిందిరా. అరే కిచెన్లో కత్తుండే తీసుకోండి. అమ్మా సారీ రా. నువ్వు వెళ్తావా నేను వెళ్ళా? గుద్దానంటే నా గుండెకాయ ప్రద్యానికి. అరే రేపు ఆఫీస్లో ఇంటిగ్రేషన్ లాంచ్ ఉంది. వర్క్ చేసింది నువ్వు, క్రెడిట్ అంతా అన్నితో కొట్టేస్తుందా? అరే నాకుండే తలనొప్పికి నాకు బతకాలనిపించట్లేదురా. అరే మావా ఒక షవర్మా ఆర్డర్ పెడతావా? అరే నేనుండే సిచ్యువేషన్కి నువ్వు అడిగే క్వశ్చన్కి ఎమోషన్కి ఏమన్నా సింక్ ఉందారా? అరే ఆకలిస్తుందిరా. నీలాంటి తీట హూకోలకి నేను కనిపెట్టిన మరమకల. సేనాపతి. ఎవరు వచ్చారు? మరి నామకం చూస్తావు, పోదాంబా. ఏ మామా నేను వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఆత్మహత్య చేసుకునే మరమకల. పొద్దునకి వెళ్ళిపోతాను రా. వెళ్ళిపోతాను రా. మరలా బతికించుకునే మరమకల. అరే మామా యారా బయట నిలబడ్డావు, లోపలికి రా బ్రో. ఈడేవాడు మోహన్ బాబు కొడుకులో ఉన్నాడు. అరే బంటి నా స్కూల్ ఫ్రెండ్ చింతపండు సత్తి. అరే చింతపండు సత్తి నా కాలేజ్ ఫ్రెండ్ బంటి. హాయ్ బ్రో, నైస్ మీటింగ్ యూ. నైస్ యూ బ్రోదర్. అయినా చింతపండు ఏంది బ్రో? మా సైడ్ పులుసు పెట్టుకుంటారు, మీ సైడ్ పేర్లో పెట్టుకుంటారా? మా ఊర్లో మాది చింతపండు వ్యాపారం, దాంతో కొన్న కిలో బంగారం. అందుకే పెరిగింది ఆకారం. అవునరా, అడ్రస్ చెప్పకుండా భలే వచ్చేసావు ఫ్లాట్కి. హౌ? మీ ఇంట్లో అడిగితే మొత్తం ఫ్లాట్ నెంబర్తో సహా ఇచ్చేసారా? అవు సరే, ఫస్ట్ టైం వచ్చావు ఫ్లాట్కి, ఏం తీసుకుంటావు? బీర్, విస్కీ, బ్రాందీ, వోడ్కా, దానక్క? ఈ మధ్య బాగా పొట్ట ఎక్కువైపోతుందిరా, మందే వద్దు కానీ బ్రాందీ అయితే ఓకే. రే ఆ చండీగఢ్ వైన్స్ దగ్గర ఉన్నాడు కదా, ఫోన్ చేసి ఎంహెచ్ ఫుల్ బాటిల్ తెమ్మని చెప్పు. సరే మామ చెప్తా. రే ఎవరికిరా? అదేరా ఫస్ట్ టైం నీ ఫ్లాట్కి వచ్చాను కదా, ఊరు మొత్తం తెలియద్దు. రే ఫోన్ కజ్జీరా, ఫోన్ కజ్జీ. ఏమైందిరా? ఏంట్రా ఇంత వయసు వచ్చా కూడా నోరాగదా? ఈ తాగేవి ఊర్లో చెప్పకరా, పరువు పోతుంది. ఆయన మందు దాతే తప్పే ఉందిరా, ప్రేమిస్తానని చెప్పి అమ్మాయిని కొడుపు చేసి వదిలేస్తే తప్పు గాని. అయితే మా వాడు చేసి తప్పే. తప్పేంటి? తప్పు తప్పు చెప్పు. అంటే అలాంటి తప్పు మా వాడు చేయడం చెప్తున్నా. వీడు చేయలే. సరేరా మీరు మాట్లాడుతానండి, నేను ఒక చిన్న ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తా. సరే మామ. ఏంటి బ్రో చింతపండు వ్యాపారం బాగా నడుస్తుందా? బ్రహ్మాండం. అర్జున్ ఫోన్ చేస్తున్నాడు ఏంటి? బ్లాక్ చేసా కదా. ఏంటి సుబ్బు ఏం ఆలోచిస్తున్నావు? వీడిని బ్లాక్ చేసినా కూడా ఎలా కాల్ చేశాడనా? మీ అక్కకి చెప్పి నేనే అన్బ్లాక్ చేయించా. ఫోన్ పెట్టి. శుభు 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 ప్లీజ్, నేను చెప్పేది పెళ్ళి కాకుండా ఫాదర్ అవ్వాలనేది ఏమైనా నా జీవితాశయమా? కాదు కదా. అర్జున్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పాయింట్కి రా. ఏం లేదు సుబ్బు, మనం పెళ్లి చేసుకున్నాం, నేను మా అమ్మ వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాం. ఒక్కసారి ఆలోచించు, నా కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న మన బేబీ కోసమైనా ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించేది ఏం లేదు, నాకు నువ్వు వద్దు, ఈ రిలేషన్ వద్దు. అరే అనిత చెప్పిన అబద్ధాలు నమ్మి నన్ను దూరం పెడతావా? సరే తను చెప్పింది అబద్ధమే అనుకో, అది నువ్వు ప్రూవ్ చేయి, అప్పుడు నేను నమ్ముతా. అండ్ ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా మార్చేస్తున్నా. అక్క నేను తప్ప ఇంకెవ్వరూ అన్బ్లాక్ చేయలేరు. గుడ్ బై. సు భూ రామచంద్ర ప్రభు. ఈడు ఎలాగో పెట్టాడు కానీ షవర్మా మనమే ఆర్డర్ పెట్టుకుందాం. కూపన్స్ ఏమైనా ఉన్నాయా? రే బంటి, ఇంతకుముందు ఒక ఇయర్బడ్ చెవులో పెట్టుకొని ఇంకోటి కేసులో పెట్టి క్లోజ్ చేసిల్లా, ఇప్పుడేంట్రా బయట ఉంది? అదే మీ వాడు ఇందాక బాలసుబ్రహ్మణ్యం పాటలు విన్నాడ్రా. ఊరే వాడు వినేది బాలసుబ్రహ్మణ్యం పాటలు కాదురా, నేను సుబ్బు మాట్లాడుకున్న మాటలు. అసలు మీరే మాట్లాడుకున్నారా? ఇప్పటివరకు జరిగిందంతా. ఇంతకు ఈడాడరా? ఆడు చూసుకుంటాను బయటికి వెళ్ళాడు. బూహ, పిచ్చి బూహ, ఎర్రి బూహ. ఇంట్లో వాష్రూమ్ పెట్టుకుని వచ్చక బయటకి ఎందుకు పోతాడరా? పిచ్చ నా కొడక. వాడు పోయింది వచ్చపోయడానికి కాదరా, రచ్చ చేయడానికి. ఒరే మామ వాడికి ఫోన్ చేసి ఆపరా, ఒరే ఆపరా, లేకపోతే మీ నాయన నీ గుమ్మడికాయ మొత్తం మొదలగొడతాడు, ఆపరా. రే చింతపండు ఎక్కడున్నావమ్మా? మావా బ్యాక్గ్రౌండ్లో చల్ల చల్లగా వర్షం, ప్లేట్లో వేడి వేడికి ఇడ్లీ తింటుంటే ఆహా సూపర్. ఇంకా సేపట్లో బస్సు ఉంది, ఊరికి వెళ్ళిపోతున్నా. వద్దు మామా, రే బోల్డ్ పండ్లు ఉన్నాయిరా అక్కడ. రే చింతపండు కొడితే పులుసు గారిపోతుంది. హలో హలో హలో. రే ఇంతసేపు బాగానే అనిపించింది కదరా.
రివెంజ్ డా. ఇది రివెంజ్ తీసుకునే టైం కదరా, ప్లీజ్ రా. రే 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 ఎవర్రా? వస్తానా, ఆగు. పొద్దున్నే మొత్తం నిద్రపాడు. అమ్మా మీరేంటి సడన్గా? లోపలరా. ఆయన కూడా లోపల రమ్మను. ఊళ్ళో సత్తిగాడు చెప్పిందంతా నిజమేనా? అమ్మా అది నిజమా కాదా? నిజమే అమ్మా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఊళ్ళో అంత తలెత్తుకుని పరువుతో బతుకుతున్నాం కదరా. ఇప్పుడు నీ వల్ల పరువు అంతా పోయిందిరా. అయినా అమ్మాయికి నీకు పెళ్లి చేస్తామని చెప్పాం కదరా, అప్పటి వరకు తొందర ఆగలేదా నీకు? ఎందుకురా ఇలా చేస్తున్నావు? చెప్తూనే ఉన్నాం కదరా. ఉండు, నేను చెప్తాను కదా, నువ్వు ఆగు, తప్పుకో. హెల్త్ చెకప్ అని 2 నెలలకు ఒకసారి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను తెలుసా? నాతో మాట్లాడవు, ఎలాగోలాగా నేను చూడగలుగుతానని. అదేదో ప్రొస్టేటెడ్ క్యాన్సర్ అట. ఎక్కువ రోజులు బ్రతకనురా నేను. నేనే మీ అమ్మకి చెప్పొద్దని చెప్పానురా. నువ్వు నాతో మాట్లాడి 15 ఏళ్ళు అయిందిరా. ఇప్పుడు క్యాన్సర్ ఉన్నంత మాత్రాన నువ్వు నాతో మాట్లాడతావా? నీ చెల్లి తిరిగి వస్తే నాతో మాట్లాడతానని 15 ఏళ్ల క్రితం అన్నావు. నా కూతురు నా కాబోయే కోడలు కడుపును పుడుతుంది, అది నేను నమ్ముతున్నాను రా. వెంటనే అమ్మాయిని మన ఇంటికి తీసుకురా. ఊర్లో వాళ్ళు ఎవరేమన్నా కూడా నేను పట్టించుకోను రా. నా అర్జున్ నాతో మాట్లాడితే చాలురా, మాట్లాడితే చాలురా. ఏంటి ఇప్పుడు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంత ఎమోషనల్ సీన్ తర్వాత కామెడీ చేస్తే బాగుండదు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఆడియన్స్ దేవో భవ. హాస్పిటల్లో బిల్ కట్టేశాను. డిస్కౌంట్ ఏమన్నా ఇస్తే బాగుంటుందేమో అనుకున్నాను, కానీ హాస్పిటల్ కదా అడగలేకపోయాను. హే అవుతున్నావు దొంగ. హే ఏంటి నవ్వు రావట్లేదా? నేనేసిన జోక్కి నాకే నవ్వు రావట్లేదులే, నీకేం వస్తుంది? అయినా నువ్వు కనిపించే అంత సింపుల్ అమ్మాయివేం కాదు బాగి. యు ఆర్ కాంప్లికేటెడ్ బట్ బ్యూటిఫుల్ సోల్. అనుకున్నది అయ్యేంత వరకు వదలవు.